ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని నల్లబోతులవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పూజారి గోదగుల నరసింహారావు, పురోహితుడు అవంచ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు, ఆకుపూజ, కుంకుమ పూజ, మేళతాళాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలతో మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహాయ సహకారాలతో జరిగిన ఈ వేడుకలు భక్తి పారవశ్యంతో కొనసాగాయి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం నల్లబోతులవారిపాలెం గ్రామంలో గత 5 సంవత్సరాల పూర్వకంగా అమ్మవారి అంతకుముందు మనకు ముసి దగ్గర వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి. తర్వాత మన పిల్లకాయల సహకారంతో, వాళ్ళ ఉద్యోగాలతోటి, అది మన యొక్క ఆదాయంతో, కృషి వల్ల మనమంతా కూడా ఏకమయ్యి ఇక్కడ మనము పోలేరమ్మ అమ్మవారిని మనము ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎట్లా గత 4 సంవత్సరాలుగా ఒకటే వార్షికోత్సవం అంటే 4వ వార్షికోత్సవం ప్రతిష్టతో కలిపితే 5 అవుతాయి. కాబట్టి మేము పొద్దున్న నుంచి కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో ముందు విఘ్నేశ్వర పూజ అంటే గణపతి పూజ చేశాం. తర్వాత నవగ్రహ మంటపారాధన జరిగింది. ఎందుకంటే మన గ్రామంలో అమ్మవారి గ్రామదేవత కాబట్టి ఈ గ్రామదేవత వల్ల మనం కానీ మన పిల్లలు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఆ నవగ్రహ మంటపారం చేశాం. తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇట్లా మాగిళ్ళకపోయినా చేలకపోయినా మన గ్రామదేవత ప్రతి వాళ్ళు నమస్కారం చేసుకొని ఆ కార్యక్రమాన్ని మనం పోయి రావడం జరుగుతుంటుంది. అంటే ఈ గ్రామంలో అమ్మవారిని అందరూ కూడా కాపాడుతుంటుంది కాబట్టి మనం అమ్మవారిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వాళ్ళు కూడా పొలాన్ని పోయేటప్పుడు వచ్చి నమస్కారం చేసుకొని మన కార్యక్రమం చేసుకోవడం. సాయంకాలంగా ప్రతి దీపారాధన చేసుకున్నట్లయితే అమ్మవారి కృప వల్ల మనకు పాడి పంటలు సమృద్ధిగా ఉండడం, తర్వాత అమ్మ అనుగ్రహం చేత మన పిల్లకాయల పెళ్లిళ్ళు కావడము, ఉద్యోగాలు రావడము, చక్కటి సంతానం కలగడము, మనం చేసే ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో ఏదైతే ఉందో అది లక్షణంగా బాగా ఉండి హాయిగా అమ్మవారి కృప చేత అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. తర్వాత రెండోది ఏంటంటే మనకు మొదటి నుంచి కూడా ముందు రాముల వారి గుడిలో పూజా కార్యక్రమం చేసుకొని రాములవారికి నూతన వస్త్రాలు సమర్పించి అలంకారం చేసుకొని అక్కడ మహానైవేద్యం పెట్టి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి అది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు కూడా మనం అందరం కూడా ఈ యొక్క భజంతుల చేత, తప్పెట వాళ్ళ చేత ఆ యొక్క మూల విరాటికి పూజా కార్యక్రమం చేసుకొని తర్వాత అమ్మవారికి సీతారాంబాదేవికి నీళ్లు పోయడము, తర్వాత అక్కడ పూజా పునస్కారం చేసుకొని అందరూ ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క సహస్రనామం అంటే దుర్గాదేవి సహస్రనామం చేశాం. ఆడవాళ్ళ చేత సువాసనలు అంటే ఈ పెండ్లైన వాళ్ళు, తర్వాత చిన్న చిన్న పిల్లల చేత మనం పూజాకరణం చేశాం. కాబట్టి ఆ కుంకుమ వాళ్ళకు ప్రసాదంగా ఇచ్చాం. ప్రతిరోజు కూడా ఆ కుంకుమ పెట్టినట్లయితే చదువులు బాగా వస్తాయి, లక్షణంగా కూడా అన్ని రకాలు బాగా ఉంటాయని చెప్పి మనము తర్వాత మహానైవేద్యం పెట్టించాం. ఇదంతా అయిన తర్వాత అందరికీ అన్నప్రసాదం రాజంపల్లి వాస్తవ్యులు దామ నారాయణ స్వామి వారు అమ్మవారికి ఈ అన్నప్రసాదానికైతేనేమి, ఈ తర్వాత ఈ దేవుడికైతేనేమి ఒక 30,000 విరాళంగా ఇచ్చారు. వారికి ఆ అమ్మవారు ఇళ్ళవేళ్ళగా కాపాడుతుందని. తర్వాత ఇంకొక 5,000 రూపాయలు బండారు బాలకోటయ్య గారు కూడా ఒక 5,000 ఇచ్చున్నారు. తర్వాత రత్నాకరం ఆదమ్మ గారు కూడా 1,000 రూపాయలు ఇచ్చున్నారు. కాబట్టి ఆ తర్వాత ఉదయం కూడా అల్పాహారం అంటే టిఫిన్ అంటారు మామూలుగా, అల్పాహారానికి కూడా ఎవరిచ్చింది ఆలా పెద్దకోటయ్య గారు అల్పాహారానికి ఇచ్చున్నారు. తర్వాత భోజనానికి మధ్యాహ్న కార్యక్రమానికి అంటే అల్పాహారం తర్వాత భోజనం అంటే ముందు అన్న ప్రధానం ముఖ్యంగా ఉండాలి. కాబట్టి సరే మనకు వసూళ్ళు అయినా కాకపోయినా సరే తర్వాత ఈ అన్న ప్రసాదానికి కూడా వాళ్ళు మన ఉమ్మడి గారు, పండితుడు వెంకయ్య గారు ఇద్దరి సహకారంతో ఈ అన్న ప్రసాద కార్యక్రమం కూడా వాళ్ళు విరాళంగా ప్రతి సంవత్సరంగా ఇస్తారు కూడా. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. లక్షణంగా ప్రతి తృప్తిగా భోజనం చేసి అమ్మవారి ఆశీర్వాదం చేసుకొని తృప్తిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీరు కమిటీ తరఫున తర్వాత అమ్మవారి తరఫున మీకు ఆశీర్వచనం చేస్తూ మీ కుటుంబాలు బాగా ఉండాలి, లక్షణం బాగా ఎక్కి రావాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలని చెప్పి అమ్మవారి నమస్కారం చేసుకుంటూ మీకు నాకు తెలిసినంత విషయం చెప్తున్నారు.